హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక నూతనమైన దినాన్ని చూడడానికి దేవుడెంతో దయ చూపించారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఏమని చెబుతున్నారంటే, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని కోరిక లేక దైవజనుని కోరిక ఏంటి అంటే విశ్వాసులు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని దేవుని యొక్క కోరిక అన్నమాట. ఆ విషయాన్నే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నారు. సంఘం అంటే విశ్వాసులు కదా. విశ్వాసులు అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘానికి క్రమంగా వెళుతూ ఉన్నవారు కదా. మరి వారితో ఏమని చెబుతూ ఉన్నాడంటే ఆనందించమని చెబుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే ఫిలిప్పీ సంఘము ఆనందించటంలే, ఆ విశ్వాసులు ఆనందంతో లేరు కానీ వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. లేకపోతే వాళ్ళు చాలా విచారంతో ఉన్నట్టుగా అనిపించింది దైవజనుడికి. అందుకనే ఆ మాట చెబుతూ ఉన్నాడు. దేవుని ఆశ ఏంటి అంటే విశ్వాసులు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని దేవుని యొక్క ఆశ. మరి విశ్వాసులు ఎందుకు ఆనందంగా ఉండలేకపోతూ ఉన్నారు అని మనం ఒకవేళ ఆలోచిస్తే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఒక్కసారి 6వ వచనం మనం చదువుదామా? దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని చెప్తూ ఉన్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేనికోసం చింతపడద్దు అని చెప్తున్నాడు. అంటే ఫిలిప్పీ సంఘము లేక విశ్వాసులు ఆ చింతలో మునిగిపోయి ఉన్నారు, వేదనలో మునిగిపోయి ఉన్నారు, బెంగలతో భయాలతో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ హృదయాన్ని ఒకవేళ దేవుడు చూస్తే ఆ హృదయం నిండా ఆందోళన, భయము, బెంగ, ఇక రకరకాల చిరాకులు, విసుగు, అసహనము ఇవన్నీ మనం ఒకవేళ దేవుడికి కనిపిస్తూ ఉన్నాయేమో మనకు తెలీదు. ఈ రోజున దేవుడు ఆ పౌలు గారి ద్వారా సంఘానికి ఏమని చెబుతున్నాడంటే మీరు దేనికోసము చింతపడద్దు. అంటే వాళ్ళు చింతపడుతున్నారంటే విశ్వాసుల చుట్టూ సమస్యలు ఉన్నాయన్నమాట. వాళ్ళు చింతపడుతూ ఉన్నారంటే వాళ్ళు చాలా కష్టాల మధ్యలో, అనారోగ్యాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారన్నమాట. లేక కరువు, లేకపోతే చాలని జీతాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సంబంధమైన భారాలు ఈ రోజున వాళ్ళని ఏవి చింతకు గురి చేస్తూ ఉన్నాయో మనకు తెలియదు కానీ ఏమండి ఆ విశ్వాసి నలిగిపోతూ ఉన్నాడన్నమాట. అందుకనే వాళ్ళ జీవితంలో ఆనందం తక్కువైనట్టుగా మనకు అనిపిస్తుంది, ఆనందం కొదువైనట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే పౌలు గారు చెబుతూ ఉన్నారు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్తాను మీరు ఆనందించండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే వాళ్ళు ఆనందించలేకపోతూ ఉన్నారంటే వాళ్ళ సమస్యల వైపు చూస్తూ ఉన్నారు, కష్టాల వైపు, ఇబ్బందుల వైపు చూస్తూ దేవుడిచ్చిన రక్షణ ఆనందం కూడా వాళ్ళ ముఖాలలో నుంచి తొలగిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఏమండి దేవుడు మనకి రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. ఏమండి మనం రక్షించబడిన విశ్వాసులుగా దేవుడు మన హృదయంలో మనశ్శాంతిని, నెమ్మదిని ఇస్తాడు కదా. ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. నాకు దేవుడు కాపరిగా ఉండి చక్కగా నడిపిస్తాడు అనే ధైర్యము దేవుడు మనకి ఇస్తాడు కదా. కానీ ఈ విశ్వాసులలో ఆ యొక్క ధైర్యం కొరవడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా మనం చూద్దాం వాళ్ళు ఎందుకు ఆనందించలేకపోతూ ఉన్నారు అని మనం చూస్తే చూడండి, ఒక్కసారి 8వ వచనం కూడా చదువుదామా? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో
వాటి మీద ధ్యానముంచుకొనుడి అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. అంటే ఫిలిప్పీల ధ్యానము సమస్యల మీదకి వెళ్ళిపోయింది, లేకపోతే లోక సంబంధమైన విషయాల మీదకి వెళ్ళిపోయింది, భౌతిక సంబంధమైన అవసరాల మీదకి వెళ్ళిపోయింది తప్ప వాళ్ళు వాళ్ళ ధ్యానం అంతా కూడా వాటి గురించే ఉంది తప్ప ఏవి పవిత్రమైనవో, ఏవి మంచివో, లేకపోతే ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో వాటి గురించి వాళ్ళు ఆలోచించలేకపోతూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం కదా. ఏమంటే విశ్వాసుల యొక్క దృష్టి, విశ్వాసుల మనస్సు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే అక్కడ చాలా స్పష్టంగా పౌలు గారే మళ్ళీ చెబుతూ ఉంటారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అని. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనందరి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, తండ్రి అయిన దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు, మన సమస్యలు వాళ్ళతో చెబుతూ ఉన్నాడు. ఏమంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం మానేసి పైనున్న క్రీస్తును, పైనున్న పరలోకాన్ని, రమ్యమైనవి పరలోకం తప్ప ఈ లోకంలో ఏది రమ్యమైంది కాదు కదా. లేకపోతే రమ్యమైంది ఒకవేళ ఖ్యాతి ఏంది, విలువైంది ఏదైనా ఉంటే ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం తప్ప మరి ఇంకేమీ లేదు కదా. కానీ ఫిలిప్పీల యొక్క మనస్సు ఆ లోక సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోయింది. అందుకనే తరచూ ఆందోళనకు గురి అవుతున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, తరచూ విసిగిపోతున్నారు, చిరాకు పడిపోతున్నారు, కోప్పడిపోతూ ఉన్నారు. వారి చుట్టూ ఉన్న సమస్యల చుట్టూ చూసి చాలా బాధపడిపోతూ భయంలోకి, బెంగలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే విశ్వాసులు ఆనందించలేకపోతూ ఉన్నారు. అందుకనే పౌలు గారు అంటున్నారు, మీ మనస్సు దాని మీద ఉంచొద్దు అని చెప్తున్నాడు. ఏవి ఖ్యాతి కలిగినవో ఒక్కసారి మనం చూద్దామా. 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి అని చెప్తున్నాడు. పవిత్రమైనది ఏదైనా ఉంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే, పవిత్రమైనది ఏవైనా ఉంటే దేవుడు మాత్రమే కదా. ఏమండి విశ్వాసం మీద, ప్రార్థన మీద, ఆత్మ సంబంధమైన జీవితం మీద మనము ధ్యానం ఉంచుకోవాలి. అందుకనే కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో చెబుతాడు కదా, 2వ వచనం, దుష్టుల మొదటి నుంచి మనం చదవగలిగితే, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఈరోజున విశ్వాసుల ధ్యానము, విశ్వాసుల ధ్యానాంశము, విశ్వాసుల మనస్సు, విశ్వాసుల దృష్టి దేని మీద ఉండాలి అంటే చక్కగా దేవుని యొక్క వాక్యం మీద, విశ్వాసం ఉంచడం మీద, ప్రార్థన మీద, క్రీస్తు మీద ఉండాల్సింది పోయి ఈ ఫిలిప్పీ యొక్క విశ్వాసుల యొక్క మనస్సు లోక సంబంధమైన విషయాల మీద వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఏమైనాయి అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క ప్రవర్తనను శాసిస్తూ ఉన్నాయి. నిజమే, మనం ఏది ఆలోచిస్తామో అదే మనం మాట్లాడతాం, మనం ఏది ఆలోచిస్తామో అక్కడికే మనం నడుచుకుంటూ వెళతాం. ఎలాగ ఆలోచిస్తామో మన చేతులు అవి చేయడానికి ఉపక్రమిస్తాయి. అంటే మనిషి యొక్క జీవితాన్ని ఏవి ప్రభావితం చేస్తూ ఉన్నాయి అని మనం ఆలోచిస్తే మన ఆలోచనలు మన యొక్క ప్రతి పనిని శాసిస్తూ ఉన్నాయి, ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఫిలిప్పీ సంఘానికి ఆనందం కొరబడింది అంటే క్రీస్తులో మార్పు లేదు, కానీ వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వాళ్ళు సమస్యల వైపు చూస్తూ ఉన్నారు, కష్టాల వైపు, అనారోగ్యాల వైపు చూస్తూ ఉన్నారు తప్ప వాక్యం మీద మనసు ఉంచడంలా, అలాగే రమ్యమైన వాటి మీద మనస్సు ఉంచడం లేదు, క్రీస్తు మీద మనస్సు ఉంచడం లేదు. అందుకనే తరచూ బెంగలోకి, భయంలోకి,
ఆందోళనలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే పౌలు గారి ద్వారా సంఘాన్ని బలపరుస్తూ ఏం చెప్తున్నారంటే, మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెబుతాను ఆనందించండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే విశ్వాసులు ఎన్ని సమస్యల మధ్య ఉన్నా సరే వాళ్ళు ఆనందంతో ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే వాళ్ళ మనస్సుని ఏ సమస్య కానీ, అనారోగ్యం కానీ, కష్టాలు కానీ, ఆ కుటుంబ సంబంధమైన భారాలు కానీ ప్రభావితం చేయనేరవు. ఏమైనా ప్రభావితం అయితే క్రీస్తు ద్వారా, వాక్యము ద్వారా మాత్రమే వారు ప్రభావితం అవుతారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఈ రోజున దేవుడు మనకు కూడా అదే చెప్తూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులు విచారంగా ఉంటూ ఉన్నారు, బెంగతో ఉంటూ ఉన్నారు, భయంతో ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారి ఆలోచన విధానం బాగులా, ఏమంటే వారు భౌతిక సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచడం వల్ల వాళ్ళు సంతోషించలేకపోతూ ఉన్నారు, ఆనందించలేకపోతూ ఉన్నారు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఆనందంతో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని హబక్కూకు అంటాడు కదా, ఏమని అంటాడో మనందరికీ తెలుసు. ఆఖరి అధ్యాయంలో 3వ అధ్యాయము ఆఖరి వచనాలు మనం చూడగలిగితే అక్కడ చాలా చక్కగా హబక్కూకు అంటూ ఉంటాడు. ఏమంటాడో ఒక్కసారి చదివేస్తారా? ప్రభువు యెహోవాయే నాకు బలము, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు, ఉన్నత స్థలముల మీద నన్ను నడువ చేస్తాడు అని చెబుతూ, నేను నా రక్షణ కర్త అయిన యెహోవా యందు ఆనందిస్తాను అని చెప్పడం మనం చూస్తాం. అంజూరపు చెట్లు పూయకుండినా, ఒలీవ చెట్లు కాయకపోయినా, సాళ్లలో పశువులు లేకపోయినా సరే, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా సరే, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయినా సరే, నేను రక్షించబడిన విశ్వాసిని, నేను రక్షించబడ్డాను, నాలో క్రీస్తు ఉన్నాడు, నాలో గొప్ప దేవుడి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు నాలో ఉన్నాడు గనుక నేను వేటి ద్వారా ప్రభావితం అవ్వను అని చెబుతూ, నా రక్షణ కర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులుగా మనము కూడా అలాగుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఏమంటే లోకంలో ఉన్న అన్యులు విచారాలతో ఉంటారు. అన్ని జనులు వాటన్నిటి విషయమై విచారిస్తారు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాము కదా. అంటే విచారించే పని మనది కాదు, బాధపడే పని మనది కాదు, లేకపోతే బెంగతో ఉండే పని మనది కాదు. ఎందుకంటే మన పక్షంగా ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక ఆయన సమస్తాన్ని ఆయన సమయంలో మన జీవితంలో జరిగిస్తాడు గనుక సమస్యలున్న మాట వాస్తవమే, కష్టాలున్న మాట వాస్తవమే. వాటి మీద దృష్టి పెట్టకుండా విశ్వాసమును కర్త అయిన యేసు మీద మనం దృష్టి పెడితే తప్పకుండా మనం ఆనందంగా ఉండగలం. మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచగలం, మన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచగలం. ఏమంటే ఇలాంటి ఆనందంతో ఉన్న క్రైస్తవ విశ్వాసులు ఎక్కడుంటే అక్కడ సంతోషం అనే విత్తనాన్ని అందరి హృదయాలలో వాళ్ళు విత్తుతారన్నమాట. ఈ రోజున దేవుడు మనకు అదే చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆనందించండి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ఆనందించండి. అంటే సర్వ వేళలా దేవుడు ప్రార్థన విన్నా వినకపోయినా, ప్రార్థనకి జవాబు వచ్చినా రాకపోయినా మనం ఆనందించాలి. ఎల్లప్పుడూ సమస్యల మధ్యలో ఉన్న, అనారోగ్యాలలో ఉన్న, కష్టాలలో ఉన్న, ఏది ఏమైనా సరే విశ్వాసులంగా గొప్ప దేవుడు మనతో ఉన్నాడని ఆనందంతో మనం సాగిపోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. విశ్వాసులమైన మేమందరము ఆనందంగా, సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు నాయన. మేము సమస్యల వైపు చూస్తూ ఫిలిప్పీ సంఘము వలె ఆందోళనలకు గురి కాకుండా, బెంగ భయంతో నిండిపోకుండా, చింతించకుండా నాయన నీ వైపు చూడడానికి మాకందరికీ సహాయం చేయము నాయన. నిజమే, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్ప
గొప్పవాడు గనుక ప్రతి సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉంది గనుక నీ వైపు చూస్తూ ప్రార్థిస్తూ విశ్వాసం ఉంచుతూ నాయన పవిత్రమైన వాటి మీద ధ్యానం ఉంచుకోవడానికి, నాయన రమ్యమైన వాటి మీద మా మనస్సు లగ్నం చేయడానికి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నాయన ఈ లోక సంబంధమైన ఏ సమస్య కూడా మా హృదయాన్ని ప్రభావితం చేయకుండా నాయన నీ వాక్యముతో ప్రభావితమై నాయన ఆనందంగా సంతోషంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయము. ఈ సంతోషాన్ని మీ వద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు అని చెప్పారు కదా దేవా. నిజంగా ఈ సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు గనుక ఎప్పుడు ఆనందంతో సంతోషంగా నాయన నీ వైపు చూస్తూ విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క విషయంలో తండ్రి అద్భుతాన్ని పొందుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. వారే బాధల్లో ఉన్నారో, సమస్యలలో, అనారోగ్యాలలో ఉన్నారో యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. నెమ్మది సమాధానము దయచేయము. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, నన్ను ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయండి. తలగా చేస్తానని వాగ్దానం చేస్తావు. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చుము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించుము. రేపటి దినం కోసం మళ్ళీ సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు దేవుని మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండనుగాక. ఆమేన్. ఆమేన్.